ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మొన్న ఒక పెళ్లికి పోయినా, పెళ్ళి అయితే సూపర్ అయ్యింది. 7 అడుగులు 3 ముళ్ళు సుక్కలు చూపించుడు అంత బాగానే జరిగినాయి. కానీ అదేందో పుస్తకట్టుడు అయిపోయినాక పిల్లగాడు పిల్లకాలు మొక్కిండు. ఆ చూసినోళ్ళు శబాష్ శబాష్ అని సప్పట్లు అయితే కొట్టిండ్రు. కానీ ఇగో సోషల్ మీడియాలోనే ఇట్లా పొట్టు పొట్టు తిడుతుండ్రు. ఏంది వయ్యాగిది, మొగ పోరగాళ్ళ ఇజ్జత్ తీస్తావా అని మొత్తుకుంటుండ్రు. ఎందుకో అడుగుదాం పాన్రి. ఎన్కట్ పెండ్లిళ్లకు ఇప్పటి పెండ్లిళ్లకు మస్తు ఫరక్ ఉంటది. ఎదుర్కోళ్ళు ఐరన్లు వట్టుడు అల్గవోగుడైతే పురాగా మర్చిపోయినరు. గాని జీలకర్ర బెల్లం వెట్టుడు పుస్తగట్టుడు బయటకు వచ్చి అరుంధతి సుక్కను చూపెట్టుడు బాగానే చేస్తుర్రు. అయితే పిల్లగాని కాలు మొక్కుడు లగ్గం అల్గవోగుడు అసొంటి కొన్ని జాగలల్లో కనబడతలేవు. కాలంతోటి అవిట్లల్లో కూడా మస్తు మార్పు వచ్చింది. ఆలు మగలది సమాన స్థాయి అనే సోయికొచ్చిండ్రు జనాలు. ఇక ఈ జమాన పోరగాళ్ళైతే ఇద్దరు సమానం అనే ముచ్చటను తీర్ల చూపెడుతుండ్రు. ఇగో ఓసారి గీ పెండ్లిని చూడుర్రి. గువాహటిలో అయింది గీ పెండ్లి. పిల్లగాడు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని పని చేసిండబ్బా. సంస్కృతి సాంప్రదాయం అనేటివి ఉంటాయి కదా, ఇక దాని ప్రకారం పెళ్లి పిల్లగాని కాళ్ళు మొక్కి దీవెనార్తలు తీసుకుంది. పెనిమిటి కాళ్ళకు దండం పెట్టుకుని లేచిందో లేదో, లేస్తుంటేనే పిల్లగాడు అమాంతం పిల్ల కాళ్ళ మీద పడ్డాడు. ఆగో ఏమైందిరో అని అందరు నోరెళ్ళబెట్టి చూసేసరికి ఇక చూడంగానే పక్కనున్నోళ్ళు వావ్ శబాష్ గ్రేట్ అని పెద్దగా అరిచి కూతలేసిండ్రు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వరకల్లా చల్ పెండ్లంకాళ్ళు మొక్కుతావయ్యా, నువ్వేం మనిషివి, మొత్తం మొగోలు ఇజ్జత్ తీస్తేవి అని కొందరు కామెంట్లు చేస్తే, ఇంకా కొందరైతే ఏదో గొప్పను అనిపించుకోవాలని సంస్కృతి సాంప్రదాయాలను మాటలు కలుపుతావా అని క్లాస్ వీకిండ్రు. ఇక పెండ్లి కొడుకు దెబ్బకు దిగొచ్చి సాంప్రదాయాలను మనోభావాలను దెబ్బతీసుడు నా ఉద్దేశం కాదు. భార్య భర్త ఇద్దరు సమానమే, మనకు గౌరవం ఇచ్చినట్లే భార్యకు కూడా గౌరవం ఇస్తే బాగుంటదన్న ఆలోచనతోనే కాలు మొక్కిన, దానికే ఏవేవో అంటుర్రు అని చెప్పుకున్నాడు పాపం.